వెల్కమ్ టు కైటివ్ మీడియా. కరీంనగర్ కార్పొరేషన్లో జరిగిన తాజా పరిణామాలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మేయర్ పదవిని బీజేపీ దక్కించుకోగా కొలగాని శ్రీనివాస్ మేయర్గా, సునీల్ రావు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. మేయర్ పీఠం కోసం బీజేపీ, కాంగ్రెస్ రెండు తీవ్రంగా ప్రయత్నించాయి. 66 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్లో బీజేపీ 30 స్థానాలు గెలుచుకుంది. తమకు 4 స్వతంత్రుల మద్దతు ఉందని, అదనంగా ఎక్స్ అఫిషియో ఓటు కింద ఎంపీ మద్దతుతో కలిపి మొత్తం 35 ఓట్లు ఉన్నాయని బీజేపీ ప్రకటించింది. దీంతో మెజారిటీ తమవేనని పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. ఇక కాంగ్రెస్ కూడా తన వంతు లెక్కలు వేసుకుంది. కాంగ్రెస్ కు 14 మంది కార్పొరేటర్లు ఉండగా బీఆర్ఎస్ 9, మజ్లిస్ 3, ఏఐఎఫ్బి 2, స్వతంత్రులు 4, ఎక్స్ అఫిషియో సభ్యులు 2 కలిపి మొత్తం 34 ఓట్లు తమవని కాంగ్రెస్ అంచనా వేసింది. ఈ క్రమంలో బీజేపీ శిబిరంలో ఉన్న ఒక కార్పొరేటర్ కాంగ్రెస్ వైపు వెళ్లడం రాజకీయ వేడిని మరింత పెంచింది. మేయర్ ఎన్నికల రోజున బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్ కు హాజరు కాకపోవడం అనూహ్య మలుపుగా మారింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ కు గట్టి దెబ్బగా నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కు ఈ పరిణామం ఎదురు దెబ్బ అయ్యింది. దీంతో కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీకి మార్గం సుగమమైంది. చివరికి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్ళాయి. ఈ పరిణామం స్థానిక స్థాయిలో పార్టీల మధ్య సమీకరణాలు ఎంత వేగంగా మారుతాయో చూపించింది. ఒకే ఓటు కూడా కీలకంగా మారే పరిస్థితుల్లో వ్యూహాలు, మద్దతులు ఎలా ప్రభావం చూపుతాయో కరీంనగర్ ఉదాహరణగా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.